నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పాలకూరతో చపాతీ చేసుకున్నామండి. 2 కట్టలు పాలకూర తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టినానండి. ఇటు సైడ్ మొద్దుల్లాగా ఉన్నాయి కదా, అవి కట్ చేసినానండి. ఇదంతా ఆకులాకులు కట్ చేసుకున్నాను పాలకూరను. రెండు కట్టలు ఇలాగనే కట్ చేసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఒక గిన్నె పెట్టుకున్నామండి. ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకునే పాలకూర వేసుకున్నాం. 1 ఇంచి అల్లము సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 10 ఎల్లిపాయలు వేసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాం. ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము. 5 నిమిషాల తర్వాత కడిగి పెట్టుకునే కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి 1 నిమిషం ఉడికించుకొని, నిమిషం తర్వాత ఉడికించుకునే పాలకూర ఉంది కదండి, అది ఒక గిన్నెలోకి వేసుకున్నాం. గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇది చల్లగా చేసుకున్నాం. పాలకూరను చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నెలోకి 3 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం. 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. మిక్సీ పట్టుకునే పాలకూర వేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అంతా బాగా కలుపుదామండి. ఒక 2 స్పూన్ల మెయిన్ వాటర్ వేసుకొని గోధుమ పిండిని బాగా కలుపుదాం. పిండిని బాగా కలిపినానండి. నేను చూపించినట్టుగా పిండిని కలుపుకోవాలండి. పిండి ఆరిపోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి అంతా పట్టించాం. ఒక గిన్నె తీసుకొని పిండి ఆరిపోకుండా గిన్నెను బొల్లించుకున్నామండి. 1 గంట సేపు పిండిని బాగా నానబెట్టుకున్నాం. గంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత కొంచెం పాలకూర పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని పొడి పిండిలు అద్దుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ కర్ర తీసుకొని రౌండ్గా రుద్దుకున్నామండి చపాతీని. చపాతీ మరి మందంగా లేదు, పతలాంగా లేదండి, మీడియం సైజులో ఉంది. చూడండి ఎట్లుందో. నేను చూపించినట్టు రుద్దుకోవాలా. మిగతా చపాతీలన్నీ ఇలాగనే రుద్దుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. చపాతీ చేసుకునే పెన్నం పెట్టుకున్నామండి. పెన్నం వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకున్నాం. చపాతీ ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకు కాల్చుకున్నాం. అటుపక్క కూడా కాలిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇటుపక్కకు 1 స్పూన్ నెయ్యి, అటుపక్కకు 1 స్పూన్ నెయ్యి వేసుకొని చపాతీని మాడిపోకుండా బాగా కాల్చుకుందామండి.
చపాతి బాగా కాలిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా చపాతీలన్నీ ఇలాగనే కాల్చుకోవాలా. అంతేనండి, మన పాలకూర చపాతి రెడీ అయిపోయిందండి. నేనైతే ఇంకా పాలకూర చపాతీలోకి పొటాటో ఫ్రై చేసినానండి. మీ ఇష్టం అండి. చికెన్ లోకైనా మటన్ లోకైనా ఏ కర్రీలోకైనా కూడా ఈ చపాతి సూపర్ గా ఉంటుందండి. నా వీడియో కి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.